మనం ఒక చిన్న విజయం రాగానే ఆకాశంలో విహరిస్తాం. చిన్న కష్టం రాగానే పాతాళానికి కుంగిపోతాం. కానీ ఆ రెండిటి మధ్య ఊగిసలాడకుండా ఒకేలా ఉండే మనిషికి దక్కే బహుమతి ఏమిటో తెలుసా? అది అమరత్వం. సుఖదుఖాలనే రెండిటిని జయించిన వాడే అసలైన ధీరుడు. అతడే పరమ పదాన్ని పొందడానికి అర్హుడని కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఆ జీవన రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్లోకంలో కృష్ణుడు ఏమన్నాడంటే, ఓ అర్జున, సుఖదుఖాలను సమానంగా భావించే ఏ ధీరుడైతే ఈ ఇంద్రియ సంబంధమైన మార్పుల వల్ల ఇబ్బంది పడడో అటువంటి వాడే మోక్షానికి లేదా అమరత్వానికి అర్హుడు. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే సమత్వము. అంటే సుఖం వచ్చినప్పుడు అది శాశ్వతం కాదని గర్వపడకుండా ఉండడం, దుఃఖం వచ్చినప్పుడు అది కూడా గడిచిపోతుందని బాధపడకుండా ఉండటం ఒక గొప్ప కళ. ఇంద్రియాల ద్వారా కలిగే అనుభూతులు మన మనస్సును కలిచివేయకూడదు. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ గా పరిస్థితులకు స్పందించకుండా లోపల ప్రశాంతంగా ఉంటామో అప్పుడు మనం మనలోని ఆత్మను దర్శించగలం. అదే అమరత్వం వైపు మొదటి అడుగు. ఈ శ్లోకం మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే భావోద్వేగ స్థిరత్వం, అంటే ఎమోషనల్ స్టెబిలిటీ. ఈ ప్రపంచంలో పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. ఒక్కోసారి మనం అనుకున్నది జరుగుతుంది, మరికొన్నిసార్లు అన్నీ రివర్స్ అవుతాయి. కానీ మన ఆనందం అనేది బయటి పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నంత కాలం మనం ప్రశాంతంగా ఉండలేం. నేను ఒక ధీరుడిని, ఏ పరిస్థితి నా మనశ్శాంతిని దెబ్బతీయలేదు అనే సంకల్పాన్ని కలిగి ఉండండి. కష్టాలు వచ్చినప్పుడు అవి మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మీలోని ఓర్పును పరీక్షించడానికి వస్తాయని గుర్తించండి. విజయానికి తలకెక్కనివ్వకండి, అపజయాన్ని గుండెకు హత్తుకోండి. ఎవరైతే అన్ని కాలాల్లోనూ ఒకేలా ఉంటారో వారే నిజమైన విజేతలు. ఈ సమత్వమే మిమ్మల్ని సామాన్య జీవితం నుండి పరమానందం వైపు నడిపిస్తుంది. సుఖదుఖాలను సమానంగా చూసే ధీరుడి గురించి తెలుసుకుందాం. మరి అసలు ఆ సుఖదుఖాలు ఎందుకు కలుగుతాయి, ఏది సత్యం ఏది అసత్యం, వీటి గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.